హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. అసలు ఎవరికి ముందు వస్తాయి, జిల్లాల్లో అధికారులకు వచ్చిన ఆదేశాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దరఖాస్తులన్నింటినీ తక్షణమే పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లను ఓడపోసి అర్హులైన వారి డేటాను సేకరిస్తున్నారు. ముఖ్యంగా అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సర్కార్ స్పష్టం చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రభుత్వం తొలుత వితంతు పెన్షన్లను మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికోసం గ్రామాల్లో ఇటీవల చనిపోయిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. చనిపోయిన వ్యక్తులకు, భార్యలకు అంటే అర్హులైన వితంతువులకు వెంటనే ఆర్థిక భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ డేటాను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కానుకగా దాదాపు 2 లక్షల మందికి కొత్తగా మంజూరు పత్రాలు లేదా నేరుగా అకౌంట్లోకి నగదు జమ చేసే అవకాశం ఉంది. కేవలం వితంతు పెన్షన్లనే కాకుండా వృద్ధాప్య మరియు దివ్యాంగుల పెన్షన్లపై కూడా త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి అధికారులు ఫోకస్ అంతా డేటా క్లియరెన్స్ మీదే ఉంది. సో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారు మీ స్థానిక మండల లేదా పంచాయతీ అధికారులను సంప్రదించి మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. ప్రభుత్వం నుంచి మరిన్ని అప్డేట్స్ రాగానే మన రైతు ప్రస్థానం ఛానల్లో వెంటనే తెలియజేస్తాం. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు మరియు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.